మొట్టమొదటి రోజు ఆఫీస్ ఉంటే భారతదేశంలో కరోనా లేదండి. అసలు ఇంకా ఇది పూర్తిగా విదేశాలు అంటించిన జబ్బు. ఇది మన వాళ్ళని అక్కడికి పంపించాం. అక్కడి వాళ్ళు పాపం అక్కడేమో ఉద్యోగాలు లేవు, అది లేవు అని అక్కడికి వెళ్ళారు. కరోనా వచ్చేసరికి మాత్రం అందరికీ దేశభక్తి వచ్చేసింది. నేను మా దేశంలో చనిపోవాలనుకుంటున్నాను. ఈ పెద్ద మనిషి ఇక్కడే ఉండొచ్చుగా, ఎవడు బామ్మని చెప్పాడు అక్కడికి. రోగం వచ్చేసరికి మాతృదేశం కావాలండి వీళ్ళందరికీ, సంపాదించుకుందుకు విదేశాలు కావాలండి. ఈ ధోరణి నుంచి మన పిల్లల్ని బయటపడేసి, నువ్వు డాక్టర్ అయ్యావు, మన ఊరి పక్క పల్లెటూళ్ళలో వైద్యం చేయమని చెప్పండి మీ అబ్బాయిలకి. నువ్వు ఇంజనీర్ అయ్యావు, ఇక్కడే పని చేయమని చెప్పండి. నువ్వు ఉపాధ్యాయుడు అయ్యావు, ఇక్కడే పాఠం చెప్పమని చెప్పండి. ఏం చేసినా ఇక్కడే చేయాలి, ఏ ఉంటే దాన్నే తినాలి, ఉన్నదాంతోనే సంతృప్తిగా ఉండాలి. ఈ లక్షణాలు మన పిల్లలకి నేర్పాలి ఖచ్చితంగా. ఇవాళ దేశం పరిస్థితి ఎలా తయారైంది అంటే, ఉన్నవాడు ఉన్నతోద్యోగి స్టేట్స్లో, లేనివాడు గల్ఫ్లోన కూలి, బద్దగస్తులెల్ల భారతాంబిక పాలు. డబ్బు ఉన్నవాడు వెళ్ళి స్టేట్స్లో ఉంటాడు, ఆస్ట్రేలియాలో ఉంటాడు. లేనివాడు కష్టపడి పనిచేసేవాడు గల్ఫ్లో ఉంటాడు. ఇక్కడ వాడు ఉంటే డబ్బు లేక, తెలివితేటలు లేక, పనిచేయడం వచ్చేత కాక మొత్తం బద్దకొచ్చి, బాబు నువ్వు 9ంటికి రావాలి, 5ంటికి వెళ్ళాలంటే 10:30కి వచ్చేవాడు, 5ంటికి వెళ్ళాలంటే 3:30కి